దాంట్లో 80 అనే బుక్లో ప్రింట్ అయ్యి ఉంది కానీ ఇప్పుడు రీసెంట్ నోటిఫికేషన్లో దాన్ని 85 అబౌవ్ చేశారు. ఓకే ఓకే. ఒక కేటగిరీకి ఏదో ఇండిపెండెంట్ ఉన్న 40%. సో ఈ 3 కేటగిరీస్కి ఈ ఆఫర్ గోయింగ్ టు ప్రెజెంటేషన్. ఈ హోమ్ ఓటింగ్ అనేది ఇది మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మిషన్ హ్యాస్ నోటిఫైడ్ 1 కేటగిరీ. యూజువల్లీ ఇది మీకు షేర్ చేస్తామండి, మీకు మళ్ళీ ఆ రోజు ద్వారా వచ్చిన గైడ్ లైన్స్ షేర్ చేస్తాము. మీకు ఆ రోజు ద్వారా ఒక్కొక్క కమిషన్ గుర్తించి వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ దే ఆర్ ఫెసిలిటేటింగ్. సో ఇది ఎవరికైతే వర్తిస్తుంది అనేది దీంట్లో 4 కేటగిరీస్ ఉన్నారు. 85+ పర్సన్స్ విత్ డిసేబిలిటీ, బట్ ఇట్ షుడ్ బి నాట్ లెస్ దెన్ 40%. దెన్ కోవిడ్ సస్పెక్ట్ కేసెస్, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్. ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ అనేది మీకు సంబంధం లేదు. అది మనం మెడికా అంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ డిపార్ట్మెంట్, బస్ డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళ ఆఫీషియల్ డ్యూటీని ఎలక్షన్ రోజు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన అవకాశం, వాళ్ళకి మీలాగా అంటే మీ హోమ్ ఓటింగ్లో మీరు ఎలా ఓటింగ్లో వెళ్తామో వాళ్ళకి ఫ్రీగా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి పోల్ డే ముందు వచ్చి తీసేసుకుంటాం. బట్ దట్ యాక్టివిటీ డస్ నాట్ కన్సర్న్ యూ. సో యూ డోంట్ హ్యావ్ టు బి వరీడ్ అబౌట్ యాబ్సెంటీ ఓటర్స్, ఎసెన్షియల్ సర్వీసెస్. ఈ నెక్స్ట్ 3 కేటగిరీస్లో కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కోవిడ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం కేసెస్ ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి ఎవరన్నా మాకు ఇవ్వండి అనే అవకాశాలు ఆల్మోస్ట్ 0. సో దట్ ఈస్ ఆల్సో మోర్లెస్ నాట్ అ సిచ్యువేషన్ దట్ ఈస్ లైక్లీ టు కమ్. సో మీరు ఓన్లీ 2 కేటగిరీస్ యూ విల్ బి డీలింగ్ విత్ 85+, తర్వాత పీడబ్ల్యూడీస్. అండ్ ఈ ఫస్ట్ 4-5 స్లైడ్స్ వీ హ్యావ్ గివెన్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ప్రక్రియ అంతా ముందే అయిపోతుంది. సో మీరు హోమ్ ఓటింగ్కి వెళ్ళినప్పుడు వీడికి 40% డిజేబిలిటీ ఉన్నవాడా, వీళ్ళకి 85+ అయ్యిందా, ఇలాంటివన్నీ మీరు వెరిఫై చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ వెరిఫై చేసి వాళ్ళు అలాంటి వాళ్ళు అయితేనే అప్రూవ్ చేసి మీకు టీమ్ లాగా అపాయింట్ చేసి పంపిస్తారు. సో దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో సీనియర్ సిటిజన్స్ అయితే 85+ కేటగిరీలో they can opt. The proof also is based on the age in the electoral roll. Similarly, persons with disabilities ki ranko avakasam untundi. So ala mark chesina vallu 40% disability certificate చూపిస్తే. సో మన జిల్లాలో రఫ్లీ చూస్తే ప్రస్తుతం సీనియర్ సిటిజన్ ఓటర్స్గా 85+ ఓటర్స్గా 7,181 మెంబర్స్ ఉన్నారు. పర్సన్స్ విత్ డిసేబిలిటీ 21,993 మెంబర్స్ ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఏంటంటే వాళ్ళకి ఈ ఫార్మ్స్ వేర్ దే కెన్ రిక్వెస్ట్ ఫర్ దిస్ ఫెసిలిటీ. సో పోస్టల్ బ్యాలెట్ మీరు అందరూ కూడా నిన్న ఫార్మ్ 12 అని ఇచ్చారండి అందరు ఫార్మ్ 12 అప్లై ఫర్ యువర్ ఓన్ పోస్టల్ బ్యాలెట్. సో అలా వాళ్ళకి ఫార్మ్ 12D అని ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంది. సో ఈ ఫార్మ్ని మేము బిఎల్ఓ ద్వారాను సెక్టర్, దిస్ ఇస్ ఆల్ ఫర్ ఇన్ఫర్మేషన్, దిస్ యూ డోంట్ హ్యావ్ టు రైట్. ఇదంతా మీరు హోమ్ ఓటింగ్కి వెళ్ళేటప్పుడు ఇదంతా అయిపోతుంది. పార్లమెంట్ అలా కాదు, 7 సెగ్మెంట్లు ఉన్నాయి. హెచ్ఆర్లు అది కూడా మేము తెప్పించుకుంటాం కాబట్టి ఈ 7లో ఉంటే ఓకే, ఈ 7 దాటి ఉంటే మీరు మళ్ళీ మాకు తీసుకొచ్చి సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలి. ఏజెంట్ అపాయింట్ చేసుకోవచ్చు. బట్ అతనికి ఏంటంటే రెగ్యులర్ ఎలక్షన్ ఏజెంట్ పవర్స్ లేదు. ఓన్లీ ఆ ఎక్స్పెండిచర్ సంబంధించిన మీటింగ్స్ అటెండ్ అవ్వడము దానికి పవర్స్ వస్తాయి అంతే. రెండు కూడా ఒరిజినల్లీ ఇంక్ సైన్డ్ కాపీ డైరెక్ట్ ఆర్ఓకి ఇవ్వాలి. మేము సిఇఓకి ఇచ్చాము, డిఈఓకి ఇచ్చాము, దీస్ థింగ్స్ డోంట్ వర్క్. ఫార్మ్ ఏ అండ్ బి బోత్ ఒరిజినల్ ఇంక్ సైన్డ్ షుడ్ బి డైరెక్ట్లీ గివెన్ టు రిటర్నింగ్ ఆఫీసర్. ఏం లేకుండా ఓన్లీ పార్టీకి పెట్టుకుంటారంటే దట్ విల్ గో యాజ్ పార్టీ ఎక్స్పెండిచర్. బట్ ఇఫ్ యూ పుట్ క్యాండిడేట్ ఫోటోస్ ఎనీథింగ్ ఇట్ విల్ కమ్ యాజ్ క్యాండిడేట్ ఓన్లీ. మీరు అందరికీ కలిపి పెట్టుకున్నా మళ్ళీ అందరికీ కలిపి విడగొడతారు ఎక్స్పెండిచర్ అంతే. ఇప్పుడు సపోజ్ 1 పార్లమెంట్ ప్లస్ 5-6 అసెంబ్లీ క్యాండిడేట్స్ అంతా కలిపి ఒక లౌడ్ స్పీకర్ వీడియో వ్యాన్ అన్నా కూడా ఎక్స్పెండిచర్ అందరికీ కూడా అపోర్షన్ అవుతుంది. సో ఇంకేదైనా స్పెసిఫిక్గా ఉంటే మళ్ళీ మీరు కన్సర్న్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. స్టేట్ మీరు వెహికల్కి ఇచ్చి ఉంటే డిస్ప్లే చేయండి అంతే. కాకుండా ఏమున్నా అది if they have not taken permission, if you have not taken permission, vehicle will be seized and impounded. ఎలక్షన్ తర్వాతనే మళ్ళీ బ్యాక్ ఇస్తారు.
సో మీరు వాళ్ళ సపోర్ట్ చూపించుకోవాలంటే స్టిక్కర్ ఆర్ ఫ్లాగ్ ఇదంతే. ఇంకా ఏది పెట్టుకున్నా ఎయిదర్ యూ టేక్ పర్మిషన్ ఆర్ ఆస్క్ దెమ్ టు స్టాప్. 4 ACస్కి 1 అబ్జర్వర్ అండ్ 1 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి 1 అబ్జర్వర్. జనరల్ అబ్జర్వర్ వచ్చినప్పటికీ మనకి ఎచ్చర్ల, రాజాం, బొబ్బిలి, చీపుర్పల్లికి 1 అబ్జర్వర్. దెన్ విజయనగరం, గజపతి నగరం, నెల్లిమర్ల 1 అబ్జర్వర్. ఎస్కోట కాన్స్టిట్యుయెన్సీకి వైజాగ్ 2 కాన్స్టిట్యుయెన్సీస్తో కలిపి 1 అబ్జర్వర్. అండ్ ఇక్కడ ఉన్న దాంట్లో సీనియర్ మోస్ట్ అబ్జర్వర్ విజయనగరం అబ్జర్వర్ అవుతారు పార్లమెంట్కి. సో ఈ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అంతా 2012 బ్యాచ్ అందరు IRS సర్వీస్ వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు. జనరల్ అబ్జర్వర్ ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వస్తున్నారు 10 బ్యాచ్. ఇంకొక అతను 2005 బ్యాచ్ అయితే తీసుకొని తమిళనాడు కాడ. సో మనకి వాళ్ళు జనరల్ అబ్జర్వర్ అయితే నెక్స్ట్ వీక్ వస్తారు, లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్కి ఉండాలి. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ నోటిఫికేషన్ డేట్కే ఉండాలి. సో మేబీ 18th 19th వచ్చే అవకాశం ఉంటుంది. మనకి మీకు ఎలక్షన్ ఏజెంట్కి మేము అంటే ఎలక్షన్కి ఒకరే. సో మీరు అసెంబ్లీకి వేసుకుంటే ఒక ఎలక్షన్ ఏజెంట్. మేము జస్ట్ లాస్ట్ టైం మీకు ఒక అవేర్నెస్ కోసం పొలిటికల్ 18th నుంచి ఇంకా మీరు నామినేషన్ ఇంకా పార్టీ తరఫున ఇది పెట్టుకుంటున్నాం అది పెట్టుకుంటున్నాం అనే దానికి అవకాశం ఎవరికి కూడా ఎక్స్ట్రా ఏం లేదు. సో అక్కడ ఆ జరిగిన క్యాంపెయిన్లో అది పార్టీ క్యాంపెయిన్ అయితే పూర్తిగా పార్టీకి వెళ్తుంది. ఆ జరిగిన క్యాంపెయిన్లో సపోజ్ రోడ్ షో చేస్తున్నారు, సో మీరు బ్యానర్స్ పెట్టుకున్నారు, బట్ ఆ